అడల్టింగ్ ఇస్ నాట్ జస్ట్ హార్డ్, ఇట్స్ ఎక్స్పెన్సివ్ యాజ్ వెల్. మనకి నెల తిరిగేసరికి రెంట్, వాటర్, కరెంట్, వైఫై బిల్లు, కార్ ఈఎంఐ, ఇన్సూరెన్స్, గ్యాస్, గ్రాసరీస్ లో ఉప్పులు, పప్పులు, వెజిటబుల్స్, పాలు, పెరుగు, నెయ్యి, పనీర్ లో ఆర్గానిక్ ప్రోటీన్ పౌడర్లు, జిమ్ సబ్స్క్రిప్షన్లు, స్కిన్ కేర్ లో మళ్ళీ వైటమిన్ సి సిరమ్లు, నయాసినమైడ్లు, బాడీ వాష్లు, బాడీ లోషన్లు, సన్ స్క్రీన్లు, మాయిశ్చరైజర్లు, సోపులు, షాంపూలు, కండిషనర్లు, నూనె, ఇవన్నీ బేసిక్. ఇది కాకుండా అమ్మాయిని కాబట్టి మేకప్ ప్రొడక్ట్స్, ఫేషియల్లు, స్పాలు, మానిక్యూర్లు, పెడిక్యూర్లు, మసాజ్లు, వాక్సింగ్, ఐబ్రోస్, నా దిబ్బాన తిరుగుండం, ఇది మెయింటెనెన్స్. ఇది కాకుండా ఇంట్లో వేసుకునే బట్టలు, బయటికి వేసుకెళ్లే బట్టలు, డే డ్రెస్లు, నైట్ డ్రెస్లు, ఫార్మల్స్, ఇండియన్ వేర్, అది మళ్ళీ వేరే సెక్షన్. కుర్తీలు, లెహంగాలు, చీరలు, చుడిదార్లు, మళ్ళీ వాటిల్లో కూడా పెళ్లికేసుకెళ్ళడానికి డిజైనర్లు, వాటికి వేలు పెట్టి మగ్గం వర్క్లు, నార్మల్ ఫంక్షన్స్ కి నార్మల్ డ్రెస్సులు, ఇంకా వెస్టర్న్ వేర్లు, జిమ్ వేర్లు. ఇంతటితో అయిపోయిందా? లేదు, మళ్ళీ ప్రతి అవుట్ఫిట్ కి దానికి మ్యాచింగ్ జ్యువెలరీ, పాపిడి బిళ్ళ నుంచి పట్టీల దాకా ఐదర్ గోల్డ్, 1 గ్రామ్ గోల్డ్, ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ, మళ్ళీ వెస్టర్న్ వేర్ కి ఫ్యాషన్ జ్యువెలరీ, నా బొంద జ్యువెలరీ, ఇవన్నీ కూడా బేసిక్ కిందకి వస్తాయి. ఇవేవి లగ్జరీ కాదు. ఇంకా నెక్స్ట్ సెక్షన్ కొద్దాం. వారానికి ఒకసారి చేసుకునే పార్టీలు, సినిమాలు, బయటికి వెళ్లి తినడాలు, లేకపోతే ఫ్రెండ్స్ ఇంటికి పిలవడాలు, బిర్యానీలు, సమోసాలు, బజ్జీలు, నెలకు ఒకసారి వచ్చే క్రేవింగ్స్ లు, పేస్ట్రీలు, డెజర్ట్లు, ఇవన్నీ సరదాలు. ఇది కాకుండా మనం 6 నెలలకు ఒకసారి తీసుకునే వెకేషన్లు, సోనాలు, జకూజీలు, హెయిర్ స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్, ఇవన్నీ రిలాక్సేషన్. ఇందులో నేను ఇండియా ట్రిప్ ని కలపట్లేదు. ఇండియా ట్రిప్ ఇస్ అన్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ స్టోరీ. అక్కడికి వెళ్తే మళ్ళీ ఫ్లైట్ ఖర్చులు, ఇండియా వాళ్ళకి తీసుకెళ్లే గిఫ్ట్లు, అక్కడ ఉండే ఖర్చులు, అది మళ్ళీ మన ఫ్యామిలీ నీడ్స్. ఇది కాకుండా చెల్లి కాలేజ్ ఫీజు, తమ్ముడి ట్యూషన్ ఫీజు, పేరెంట్స్ కి మెడికల్ బిల్లులు, ఇవి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. వీటన్నిటి మధ్యలో మనం చిన్నప్పటి నుంచి ఎన్నో కోల్పోయాము. నాకు అది కావాలి, ఇది కావాలి అనిపించి కొనుక్కునే ఆలివర్ పీపుల్ సన్ గ్లాసెస్, గూషి బెల్టులు, ప్రాడా హ్యాండ్ బ్యాగ్లు, ఇవన్నీ చిన్న చిన్న ఆనందాలు. ఇవన్నీ నేను ఒక మనిషి ఖర్చు చెప్తున్నా. ఇంకా మీకు పెళ్ళయి పిల్లలు ఉన్నారంటే దాని గురించి నేను మాట్లాడాలని కూడా అనుకోవట్లేదు. ఈ ఖర్చులన్నీ మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటూ ఈలో పక్కింటి అంకులో ఆంటీ వచ్చి, ఏమ్మా ఎక్కడైనా మంచి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు కదా, కూజల్లో ఇల్లు కొనుక్కోవచ్చు కదా అంటారు. మన అమ్మ లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి జీతం అంతా ఏం చేస్తున్నావే అని అడిగారు అనుకో, ఏమోనమ్మా నాకు తెలీదు, తెలియకుండానే శాలరీ అంతా ఖర్చు అయిపోతుంది అంటాం. మళ్ళీ వేరే వాళ్ళని చూసి వీళ్ళందరూ ఎట్లా మేనేజ్ చేస్తున్నారు అనుకుంటాం. కానీ రియాలిటీ ఏంటంటే వాళ్ళు కూడా మన గురించి అలానే అనుకుంటారు.